హాయ్ గాయ్స్, దిస్ ఈస్ కర్నూలు మోటార్ రైడర్. నా పేరు రవిప్రకాష్. మేము నంద్యాలలో ఉంటాం. మేము ఇప్పుడు మా అక్క వాళ్ళ ఊరికి వచ్చాం. అక్కడి నుంచి మేము మంగంపేట వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. మేము ప్రాపర్గా ఉండేది అయితే నంద్యాలలో. నంద్యాల నుంచి మా అక్క వాళ్ళ ఊరికి వచ్చాం. మా అక్క వాళ్ళ ఊరు డబ్ల్యూ కొత్తపల్లి. ఆ ఊరు నుంచి మేము ఇప్పుడు డబ్ల్యూ గోవిందని అండ్ కోవెలకుంట్ల అండ్ బనిగానపల్లి, ఆ తర్వాత యాగంటి, ఆ తర్వాత మంగంపేట వాటర్ ఫాల్స్కి అట్లా వెళ్ళిపోవాలి. సో ఇప్పుడైతే టైం 11:35 అయింది. మేము అక్కడికంతా 11:30కి అంతా చేరిపోవాలనుకుంటున్నాం. బట్ ఇక్కడైతే రోడ్ అయితే ఇక్కడ చాలా బాగుంది. సింగిల్ లైన్ రోడ్, బట్ అయితే వెహికల్స్ అయితే ఏం రావట్లేదు. ఇప్పుడైతే నేను బాగానే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నా. 80 అలా వెళ్తున్నాను. ఇప్పుడు మేము డబ్ల్యూ గోవిందనికి వచ్చాము. ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ డబ్ల్యూ గోవిందలో నాకు ఫ్రెండ్స్ చాలా ఉన్నారు. వాళ్ళ పేరు చక్రపాణి అండ్ దానియల్ అండ్ మహేష్ అన్న, తర్వాత చెన్నకేశ్వర్ అనే మా ఫ్రెండ్ చనిపోయాడు. ఈ ఊరికి చాలాసార్లు వచ్చాము మేమైతే. నేను వీడియో ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం. వెనకాల మా వైఫ్ వీడియో రికార్డింగ్ చేస్తుంది. నా దగ్గర ఒక యాక్షన్ కెమెరా అంటూ ఏం లేదు. ఆ తర్వాత ఒక మైక్ లేదు, ఏం లేదు. నేనైతే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఫస్ట్ వీడియో రికార్డ్ చేసుకుని తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నాకైతే అలా ఇష్టం లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడం. సో అంటే తొందరలో ఒక యాక్షన్ కెమెరా, మంచి యాక్షన్ కెమెరా, దానికి ఒక మైక్ అడాప్టర్ అండ్ మైక్ తీసుకోవాలి అనుకుంటున్నా. అలానే ఒక మంచి హెల్మెట్, అంటే హెల్మెట్లోకి మనం మైక్ పెట్టుకున్నప్పుడు ఎయిర్ అంటూ వెళ్ళకూడదు. అలాంటి హెల్మెట్ కోసం చూస్తున్నా. సో వాటి కోసం కూడా సెర్చ్ చేస్తున్నాను. తీసుకోవాలి, మంచి హెల్మెటే తీసుకోవాలి. రోడ్ అయితే సూపర్గానే ఉంది. ఇక్కడ లొకేషన్ కానీ, గ్రీనరీ కానీ చాలా బాగుంది. అసలు వెళ్తుంటే ఎంత ప్లెజెంట్గా ఉందంటే రోడ్డు అంత ప్లెజెంట్గా ఉంది. ఎందుకంటే సౌండ్ అంటూ ఏం లేదు. బాగా ఫ్రీగా వెళ్తున్నాం బైక్లో. రోడ్డు ఇలా ఖాళీగా ఉండి ఆ తర్వాత ఇట్లా వాతావరణం బాగా ప్లెజెంట్గా ఉండుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. బాగా ఎండ టైంలో బయలుదేరాం. బట్ ఈ గ్రీనరీ చూస్తానే, ఈ వాతావరణం చూస్తానే చాలా కూల్గా ఉంది. అసలు ఎండ అంటే అనిపించలేదు. చూడాలి ముందుకెళ్తే ఇంకా ఏమైనా, అంటే టైం వచ్చే కొద్ది ఎండ ఎలా ఉంటుందో అయితే తెలియదు కదా. అంటే ఇక్కడైతే బాగుంది, బాగా ప్లెజెంట్గా ఉంది. సో చూడాలి. మేము ఎప్పుడైతే కలగుట్ల అనే ఊరికి ఎంటర్ అయిపోతున్నాం, కలగుట్ల దగ్గర ఉన్నాం. నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను చాలా టైమ్స్ చాలా ఊర్లోకి వెళ్ళాను. అంటే లాంగ్ జర్నీ చేయడం అంటే నాకు బాగా ఇష్టం. సో ఇలా ఒకసారి ట్రై చేయాలనుకున్నాం, అలా చేస్తున్నాను. కలగుట్ల అనే ఊరికి కూడా వచ్చేసాము. ఇప్పుడు మేము నంద్యాల కోవెలకుంట్ల హైవేలోకి వచ్చేసాం. ఇది NH 540D. రోడ్ అయితే బాగానే ఉంటుంది. అంత బాగుండదు. అంత గుంతలు ఎత్తు తగ్గులుగా ఉంటుంది. సో కొంచెం స్లోగానే వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే మా వెనకాల మా వైఫ్ వీడియో చేస్తుంది కాబట్టి మొబైల్కి ఏం కాకుండా చూసుకోవాలి కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తాం. చూడండి రోడ్ ఎలా ఉందో, గరుకులుగా ఉంది. ఇప్పుడైతే మేము ఎంతకి వెళ్తామని చూపిస్తుందంటే 12:40కి అంతా మేము అక్కడికి వెళ్తామని చూపిస్తుంది. చూడాలి మనం ఎంతకి వెళ్తామో. గూగుల్ టైంని ఖచ్చితంగా ఒక 20 మినిట్స్ మాత్రం తప్పకుండా బీట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడైతే రోడ్ ఇలా ఉంది. బట్ కర్నూలు అండ్ బనగానపల్లి రూట్ అయితే బాగానే ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆ రూట్లోనే వెళ్ళబోతున్నాం, అట్నే వెళ్తాం. సో అక్కడి నుంచి చాలా దగ్గరగా చూపిస్తుంది రూటు. So lost, chasing what I know how to find. You got me so hurt, leaving me waiting all this time. You tell me that you need some space, some time to go and clear your head, and that you need to go and find your place. But you should be here with me
got me feeling so down. I can't control my heart, and it's you that has it falling apart. I can't keep chasing. సో గ్యాస్ మీరు చూడొచ్చు మన సైడ్కి కుంది రివర్ కుందు నది. మనం ఈ కుందు నది వచ్చిందంటే కోలికుంటకి ఎంటర్ అవుతున్నామని అర్థమవుతుంది. ఓకే, మేము ఫైనల్గా కోయిలకుంటకు చేరుకున్నాం. ఇక్కడ నుంచి మంగంపేట వాటర్ ఫాల్స్కి 1 అవర్ చూపెడుతుంది. Why can't you see all the pain that you've left me, all the scars you've left behind? Why you go and setting yourself free? But I'm never gonna let you go, never gonna stop this, so I'm always gonna chase my heart, even when it gets too dark. And I never wanna see this break, even if it's a mistake. Always hoping that you gon' come back and stay, but I'm starting to lose hope, cause you won't pick up your phone. And I'm trying to save this on my own, and I'm feeling so alone. Started to set itself in stone that you're never coming back, and you're happy on your own. I'm so faded, hoping that you'll come back around. You got me waiting, it's got me feeling so down. Can't control my heart, and it's you that has it falling apart. Can't keep chasing, cause my feelings keep on spinning around. You got me faded, hoping that you come back around. Got me waiting, cause my feelings keep on spinning around. Got me faded. Got me faded. ఇప్పుడు మేము కోయిలకుంట దగ్గర చాలా దూరం వచ్చేసాం. ఇప్పుడు బనగానపల్లికి ఎంటర్ అవుతున్నాం. బనగానపల్లి దగ్గర ఉన్నాం. వాసవి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఉన్నాం కరెక్ట్గా. ఇప్పుడు రోడ్ అయితే చాలా చాలా బాగుంది. మీరు చూసే ఉంటారు ముందు, అంటే నేను ఒక సాంగ్ పెట్టాను, ఆ సాంగ్ బదులు ఏం మాట్లాడలేదు. సో రోడ్ అయితే సూపర్గాను ఉంది. బాగా 100 మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను ఆ రోడ్డు మీద. అందరు పోతున్న బైక్ అని అయితే మాకు అడ్డంగా బైక్ వచ్చి ఆపినాడు. ఓకే, మనమైతే ఫైనల్గా బనగానపల్లికి చేరిపోయాం. బనగానపల్లికి ఎంటర్ అవుతున్నాం. వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఎలా వస్తుందో తెలియదు వాయిస్ ఓవర్ అయితే. బనగానపల్లి మాత్రం ఈ దుమ్ము, ఈ ట్రాఫిక్ ఎలా ఉందంటే మీరు చూడండి. ముందు ఒక ముస్లిమ్స్ది ఏదో ఆ రోజు ఒక పండుగ జరుగుతుంది, ఒకసారి చూడండి. ఎంత ట్రాఫిక్ అంటే అసలు పోవడానికి, ముందుకు వెళ్ళడానికి కూడా సొమ్ము లేదు, అట్లా ఉంది. మేమైతే అక్కడ వీడియో రికార్డ్ చేయలేదు, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది, చాలా గొలగొలగా ఉంది. అందులో అందరూ తగులుతున్నారు, అందుకోసం అనేసి మేమైతే రికార్డ్ చేయలేదు. ఇద్దరు చూడండి ఎంతమంది ఉన్నారంటే. ముందరైతే ఆ లారీని ఆపేశారు ఒక 10 నిమిషాల సేపు. అస్సలు ఇంకా ముందుకు రానియలేదు, పోనివ్వట్లేదు. మా ముందర ఒక కారు వెళ్తుంది, ఆ కారు వాళ్ళనైతే కొట్టేసి మరి ఆపేసినారు ఈ కారును.
అంత ట్రాఫిక్ ఉంది, ఏం పండకుండా మాకైతే తెలియదు. అసలు ఫుల్ ట్రాఫిక్, అసలు కనీసం వెళ్ళడానికి కూడా లేదు, అంత ట్రాఫిక్ ఉంది. నాకు ఇట్లా ఎప్పుడు వీడియోలు తీయాలనిపించిందంటే, బాగా ఒక బైక్ రైడింగ్ చేయాలనిపించిందంటే, మా తెలుగులో ఒక రైడర్ ఉన్నారు బయా సన్నీ యాదవ్, అన్నను చూసి ఇన్స్పిరేషన్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా చాలా ఊర్లోకి వెళ్ళాను అనమాట. ఇట్లానే బైక్ మీద చాలా ఊర్లు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళాను, తర్వాత విజయవాడ వెళ్ళాను, తర్వాత విశాఖపట్నం కూడా వెళ్ళాను ఒకసారి. సో నేను అప్పుడు కూడా నాకు ఇట్లా తీయడం తెలియదు. అందులో నాకు ఈ బైక్ రైడింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ లేదు అందులో. ఆ తర్వాత నాకు అప్పుడు ఒక బైక్ కూడా లేదు, చేయాలనే ఉద్దేశం కూడా లేదు అప్పుడు. కానీ అన్న వీడియో ఒక సంవత్సరం తర్వాత చూసినప్పటి నుంచి నేను ఎందుకు ఇట్లా తీయలేకపోయినాను ఆ వీడియో అప్పుడు అనుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా. ఇది నా ఫస్ట్ బైక్ రైడింగ్ వీడియో. నేనైతే మొబైల్లో రికార్డ్ చేస్తున్నా ఈ వీడియో కూడా ఎలా వస్తుందో కూడా తెలియదు. వెనకాల మా వైఫ్ చాలా కష్టంగా రికార్డ్ చేస్తూ ఉంది, బలవంతంగా చేస్తూ ఉంది. బట్ ఏదంటే తనకి ఇష్టం అనమాట బాగా వీడియో తీయాలని, బాగా వీడియో రావాలని. సో రికార్డ్ చేస్తుంది, ఎలా వస్తుందో కూడా తెలియదు. త్వరలోనే దీనికి బైక్ రైడింగ్ కావాల్సిన ఒక కెమెరా, మైక్ అవి కూడా తీసుకోవాలనుకుంటున్నా. సో ఇంకోటి గైస్, ఇక్కడ ఒక కోట వస్తుంది, నవాబు కోట అని, బనగనపల్లి దగ్గర. ఆ ఊరి పేరు పాత కోట. ఆ ఊరి దగ్గరికి మేము ఎంటర్ అవబోతున్నాం. మీరు సైడ్లో చూడొచ్చు, ఒక 1 మినిట్ తర్వాత అది కూడా వస్తుంది, చూడొచ్చు. చాలా బాగుంది. మేము కూడా వెళ్ళాము అక్కడికి. వాటర్ ఫాల్ దగ్గరికి పోయించిన తర్వాత అక్కడికి వెళ్ళాము. నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను కాబట్టి ముందే చెప్పిస్తున్నా మేము వెళ్ళామని. సో ఒకసారి చూడండి గ్యాస్, అది వచ్చింది చూడండి. కోట అయితే ఎట్లా ఉందంటే చాలా బాగుంది. అసలు ఎట్లా కట్టారు, ఆ కాలంలో ఎట్లా కడుతున్నారో తెలియదు, కానీ అసలు చెక్కు చెదరలేదు. ఏదో అక్కడక్కడ కానీ ఊడిపోయాయి, కానీ అలానే ఉంది. అదే అందరు అంటుంటారు ఇది అరుంధతి కోట అని. సో ఇదే అనుకుంటున్నా నేను కూడా, ఎందుకంటే చూశాక తెలిసింది. ఊరి పేరు పాత కోట. ఇక్కడ నుంచి యాగంటి మనకు 3 కిలోమీటర్స్ ఉంటుంది. మనం యాగంటి అయితే వెళ్ళాము. యాగంటి వెళ్ళకుండా ఇక్కడ నుంచి స్ట్రైట్ రూట్ ఉంది. యాగంటికి వెళ్ళాలంటే రైట్ వెళ్ళాలి, మంగంపేట వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళాలి. రోడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది, మెయింటైన్ చేసుకుంటా. ఓకే గాయస్, చూడొచ్చు ఇక్కడ ఒక మంచి లొకేషన్స్ వచ్చాయి. ఒకసారి చూడండి మీరు వీడియోలో ఎంత బాగుందో. ఒక పచ్చని పొలాల మధ్య ఒక రూట్ వెళ్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎండ ఉండగానే అసలు తెలియట్లేదు, చాలా కూల్గా ఉంది వెదర్, అంత బాగుంది. సో మేము మధ్యలో ఒక ఆయన అడిగాం మంగంపేటకు ఎట్లా వెళ్ళాలి, రోడ్లు ఎలా ఉంటుందని. ఆయన కూడా తెలియదు అన్నారు. మేము వెళ్తున్నాం, ఎందుకంటే మేము చూడాలి, మంగంపేట వాటర్ ఫాల్స్ చూడాలని ఇష్టంతో వెళ్తున్నాం. సో ఇప్పుడైతే టైం 12:30 అయ్యింది. అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నా, అసలు టైం ఫాస్ట్గా వెళ్తుంది కానీ మా బైక్ ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే రోడ్డు మధ్యలో చాలా బాగుంది, బట్ మధ్యలో ఎలా ఉందంటే గుంతలుగా ఉంది. సో అట్లా మేము స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. సో అలా బైక్ని కూడా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, మనం ముందర చూడొచ్చు మంగంపేట వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ ఊరికి సంబంధించిన చెరువు ఉంది. అసలు ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. ఈ కొండల అవతల మంగంపేట, కానీ ఇక్కడ ఊరు ముందరే ఒక పెద్ద చెరువు ఉంది. మేమైతే ఫస్ట్ రిజర్వాయర్ అనుకున్నాం, తర్వాత వెళ్ళే కొద్దీ తెలిసింది ఓహో ఇది ఓకే ఇది చెరువు అని అర్థమైంది. రోడ్డు ఎలా ఉందంటే అలా ఉంది. ఒకసారి ముందర చూడండి, చూపిస్తాను. ఎట్లుందంటే గుంతలుగా ఉంది రోడ్డు. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఇది నా ఫస్ట్ రైడింగ్ వీడియో కాబట్టి నాకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. ఇదని తప్పు మాట్లాడుంటే క్షమించండి. చూడండి రోడ్లు ఎలా ఉందో. ఫస్ట్ డౌనల్ ఉంటుంది, తర్వాత హైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే సింగిల్ రూట్ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి రోడ్ ఎంత చండాలంగా ఉంటుందంటే అంత చండాలంగా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మేము రోడ్డు బాగుంటుందిలే అనుకున్నాం, కానీ
ఇంత దారుణంగా ఉంటుందని అస్సలు అనుకోవట్లేదు. మీరు కూడా చూస్తారు, ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది రోడ్ ఎలా ఉంది అని. మంగంపేట వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే అంత సులువు కాదనిపించింది. ఎందుకంటే ఇది ఎట్లా ఉందంటే రోడ్డు ఇంకా గుంతలు కనీసం ఒక 100 మీటర్స్కి ఒక పెద్ద గుంతలు వస్తున్నాయి, అట్లా ఉంది రోడ్డు. ఇంకా ఈ ఆటో పడితే ఎంత కష్టంగా వెళ్ళిపోయాయంటే, ఇంతమంది ఉన్నారంటే ఆటోలో అంతమంది ఉన్నారు. ఓకే, మనం మంగంపేట అనే ఊరికి వచ్చేసాం. ఇది ఈ ఊరు స్టార్టింగ్ మాత్రమే. ఇక్కడ నుంచి టర్నింగ్ అయ్యి లెఫ్ట్కి టర్నింగ్ అయ్యి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచే వెళ్ళాలి. సో మేమైతే రోడ్డు కనుక్కున్నాం. చాలా చండాలంగా ఉందంట రోడ్డు. ఇంకా మేము కూడా చూడాలి ముందర ఎలా ఉందో రోడ్డు తెలియదు. చూస్తుంటే మొత్తం ఘాట్ సెక్షన్ మాత్రం ఉంది. సో ముందుకెళ్తే తెలుస్తుంది ఘాట్ సెక్షన్ అని. రోడ్ అయితే పర్లేదు, ఇప్పటికైతే బాగానే ఉంది. సింగిల్ వే అయినా పర్లేదు, అంటే గుంతలుగానే ఉంది, బట్ పర్లేదు. రోడ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం 60 అట్లా స్పీడ్ని మెయింటైన్ చేసుకుని వెళ్ళొచ్చు. సింగిల్ రూట్ కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఇట్లా గుంతలు వస్తున్నాయి మధ్యలో. వీడియో కూడా సరిగా రావట్లేదు. ఇది ఒక పెద్ద మలుపు. నేనైతే ఇంకా కిందికి డౌన్గా ఉంది. ఆడొక వ్యాన్ వస్తుంది, వాడేమో హారం కొడుతుంటే సైడ్ ఇవ్వట్లేదు. రోడ్డు బాగాలేదు, గుంతలు ఉన్నాయి. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు అంతా ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎట్లుందంటే మరి అంత దారుణంగా ఉంది. రోడ్డు సరిగా లేదు, ఘాట్ సెక్షన్. అంత స్లోగా వెళ్ళాలంటే అంత స్లోగా వెళ్ళాను బైక్లో. 30 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాను అంతే, ఎక్కువ వెళ్ళలేదు. 30. ఓకే, మంగంపేటకు వచ్చాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, మనం ఫైనల్లీ వాటర్ ఫాల్స్ రూట్లోకి వచ్చేసాం. చూడండి గైస్, రోడ్డు ఎలా ఉందో. గుంతలు మట్టి రోడ్డు, రాళ్ళుగా ఉంది. సో ఈ రూట్లో వెళ్ళాలి. ఇప్పుడు 6 కిలోమీటర్స్ ఉంది వాటర్ ఫాల్స్కి. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంది. 6 కిలోమీటర్స్ ఇలానే ఉంటుందంట రోడ్డు, మేము కనుక్కున్నాం. సో మేము ఒక్కళ్ళమే వెళ్తున్నాం. ఫస్ట్ మాకు భయం వేసింది. తర్వాత కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. తర్వాత ఇంకొకరు వస్తుంటే వాళ్ళతో పాటు వచ్చేసాము. ఫస్ట్ రోడ్డు అర్థం కాలేదు. గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నాం. గూగుల్ మ్యాప్స్ ఎట్లా చూపిస్తుందంటే కొండలో నుంచి వెళ్ళాలని చూపిస్తుంది. అక్కడ కొండ ఉంది కానీ రోడ్డు లేదు. అసలు మాకు అర్థం కాలేదు, ఎట్లా వెళ్ళాలో అర్థం కాక మళ్ళీ వెనక్కి వచ్చేసాం. 6 కిలోమీటర్స్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. తర్వాత ఇంకొక వేరే అన్న వస్తుంటే అన్నతో పాటు వచ్చేసాం మళ్ళీ. వీడియో అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే రోడ్డు అంత సరిగా బాగలేదు. సో ఫైనల్గా మేము వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాం. అసలు ఈ ఊళ్ళో వాటర్ ఫాల్ ఉందా అని అనిపించింది. అంటే ఎవరు లేరు, ఎవరు రావట్లేదని. కానీ ఎంత మంచి వాటర్ ఫాల్ ఉందంటే చుట్టూ పొలాలు, చుట్టూ కొండలు, ఆ మధ్యలో వాటర్ ఫాల్ ఉంది. ఎంత బాగుందంటే అబ్బా. అస్సలు మేము ఈ ఊర్లో ఎక్కడుందిరా స్వామి వాటర్ ఫాల్ అనుకున్నాం. ఇక్కడ కూడా అదే మాట్లాడుకుంటున్నాం. మా వైఫ్ కూడా అదే మాట్లాడుతుంది. కానీ అక్కడ వాయిస్ కట్ చేశాను, అక్కడ ఏం సరిగా రాలేదనేసి. అసలు అనుకోలేదు ఇంత మంచి వాటర్ ఫాల్ ఉంటుందని. అంత బాగుంది. అందులో ఆ వాటర్ ఫాల్ పక్కన ఒక పచ్చని పొలాలు ఉండడం వల్ల దానికి అట్రాక్షన్ ఎట్లా వచ్చిందంటే ఆ వాటర్ ఫాల్కి అంత బాగుంది. అసలు మేము వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తుంటే ఎవరు లేరు. అసలు కిందికి వెళ్తే సరే చూసినప్పుడు అర్థమైంది, బాబు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు అయితే సరిగ్గా మాట్లాడలేదు. అది ఫ్లోలో చూస్తేనే బాగా అర్థమవుతుంది. సో మీరు కూడా చూడండి, బాగా ఎంజాయ్ చేయండి.
காண்டுல நான் பாடுறேன், சரக்கில்ல நான் வளருறேன், வலி இருந்தும் சிரிக்கிறேன். என் ஃபியூச்சர் புரியாம நானும் கோளாறின் உச்சத்துல நின்னு இன்னா லைஃப் டான்னு சொன்ன நானு ரூட்டை தேடி அலைஞ்சு திரிஞ்சு என் லைஃபே தேஞ்சிடுச்சே. என் இதயம் வலிக்கின்ற நேரம் திறமை இருந்தும் நின்றேனே ஓரம். பணத்தை மட்டுமே மதிக்கிற உலகம் மட்டமான ஒரு இடமே. என் இதயம் வலிக்கின்ற நேரம் திறமை இருந்தும் நின்றேனே ஓரம். பணத்தை மட்டுமே மதிக்கிற உலகம் மட்டமான ஒரு இடமே. காண்டுல நான் பாடுறேன், சரக்கில் நான் வளருறேன், வலி இருந்தோம் சிரிக்கிறேன். என் ஃபியூச்சர் புரியாம நானும் கோளாறின் உச்சத்துல நின்னு இன்னா லைஃப் டான்னு சொன்ன நானு ரூட்டை தேடி அலைஞ்சு திரிஞ்சு என் லைஃபே தேஞ்சிடுச்சே. மத்மான வாழ்க்கையை நீ வாழ்ந்து காட்டும் போது இந்த உலகம் உன்னோட வரலாற மதிக்காதுடா. இன்று நீ கஷ்டப்பட்ட நாளை நீயும் நல்லா வருவ என்று நீயும் பாசிட்டிவா நினைச்சு வாழுடா. வாழ்க்கையில் கஷ்டம் வரும், கண்ணீர் வரும், கலங்காத தடை கொண்டு எதிர்த்து நின்று சீன் காட்டுடா. இன்றைய சோதனைகள் நாளை உன் சாதனைகள் நெஞ்ச தொட்டு நேர்மையோடு முன்னேறுடா. எல்லாத்துக்கும் காசை பாக்குறாங்க, திறமை இருந்து கூட உன்னை பார்த்து பெருகுறாங்க. முள்ளில்ல வாழ்க்கை எதை வாழுறாங்க, நல்ல திறமை எல்லாம் ஓர கட்டி நொறுக்குறாங்க. உன்னோட வாழ்க்கை உன் கையில், அது பார்த்து வச்சுக்கோ. சாதிக்க நினைக்கும் போல மட்டும் பத்த வச்சுக்கோ. ஒரு கூட்டம் உன்னை பார்த்து அட சிரிச்சுட்டு இருக்குண்டா, நீ ஜெயிக்கும் போது உன்னை பார்த்து முறைச்சிட்டு இருக்குண்டா. காண்டுல நான் சரக்கில்ல வலி இருந்தோம் சிரிக்கிறேன். என் ஃபியூச்சரை புரியாம நான் சிரிச்சு பேசி பல நாள் ஆச்சு, காரணம் புரியலையே. என் எதிரி மேல என்ன கோபம் போச்சு, வை எதுக்குன்னு தெரியலையே. கிலோமீட்டர் கணக்குல நடந்து போறேனே எம்டி கிரவுண்டுல நானே. சென்டிமீட்டர் கணக்கு வச்சு அளந்து பார்த்தேனே தலையில் இருக்கிற பேனே. ஒரு கோடி மேல் யோசனை ஒரு நிமிடத்தில் என் மூளையில் மூல வீங்கி இப்ப முட்டிக்குள்ள வந்து மியூசிக் போடுறதே. என் இதயம் வலிக்கின்ற நேரம் திறமை இருந்தும் நின்றேனே ஓரம். பணத்தை மட்டுமே மதிக்கிற உலகம் மட்டமான ஒரு இடமே. என் இதயம் வலிக்கின்ற நேரம் திறமை இருந்தும் நின்றேனே ஓரம். பணத்தை மட்டுமே மதிக்கிற உலகம் மட்டமான ஒரு இடமே. காண்டுல நான் பாடுறேன், சரக்கில் நான் வளருறேன், வலி இருந்தும் சிரிக்கிறேன். என் ஃபியூச்சர் புரியாம நானும் கோளாறின் உச்சத்துல நின்னு இன்னா லைஃப் டான்னு சொன்ன நானு ரூட்டை தேடி அலைஞ்சு திரிஞ்சு என் லைஃபே தேஞ்சிடுச்சே.